గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారి నాయకత్వం, రైతులను పొట్టలో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ గారి నాయకత్వం. వనపర్తి మాది పెద్దగూడెము. అయితే మాకు నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి. మాకు రైతు బంధు లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా అయిపోయింది. మన ఎమ్మెల్యే గారు వస్తే మాకు నీళ్ళు అడిగితే ఆయన ఆల్మట్టి నీళ్ళు అడిగినా వారం రోజులకు వస్తామని చేనులు మొత్తం ఎండిపోతున్నాయి. మేము ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేసే పరిస్థితుల్లో మొత్తం ఎక్కడ తిరిగి ఎండిపోతున్నాయి చేనులు. వాళ్ళ కరెంటు ఒక్క రోజుకు 3-4 గంటలు ప్రాబ్లం ఇస్తున్నారు. కరెంటు తీసేస్తున్నాడు. ఇంకోటి తాగనిక నీళ్ళు కూడా మిషన్ భగీరథ ఆ నీళ్ళు కూడా కట్ చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఇంటి ట్యాక్స్ కట్టకపోతే కరెంటు కట్ చేస్తా అంటున్నారు. దానికల్లా మేము ఏం చేయాలి? రైతులు ఏం చేయాలి? ఇప్పుడు మేము ప్రతి ఒక్క దానికి రైతు బంధు ఆడతానంటే మన రైతు బంధు ఎకరాలకు వేసింటే 2 ఎకరాలు, మన తతిమలకు ఏం లేదు. ఇంకా ఏమనంటే లేవు, మొత్తం బడ్జెట్ లేదు, మేమేం చేస్తాం అంటున్నాం. అట్లా అన్నప్పుడు ఎవరికి వేయకుండా ఉంటే అయిపోతుంది. ఇవో చేనులు ఎండిపోతుంది, నీళ్ళు లేకనే చేనులు ఎండిపోతుంది. అందుకొరకే మనం మేము ఎమ్మెల్యే గారిని కూడా అడిగినాం. ఆల్మట్టి నుంచి నీళ్ళు ఇస్తారంట అంటే 3 రోజులు అయింది. ఆయన వచ్చిపోయి కూడా 3 రోజులకు 3 చుక్కలు రాలేదు. మళ్ళీ ఆ నీళ్ళు వచ్చే పరిస్థితి చేస్తే బాగుంటుంది. ఇంకా ఆయన రేవంత్ రెడ్డి ఎక్కడ తిరిగి సన్నాసి, వాడు సన్నాసి, వీడు సన్నాసి. ఆ సన్నాసులో మనం సర్వే చేయించి 2 మాటలు చేయించాడు. మళ్ళీ ఇప్పుడు సర్వే చేపిస్తాడు. ఎందుకు? మనం సన్నాసులో దానికన్నా సర్వే చేయించేది ఆయన. ఎందుకొరకు 3 మాటలు సర్వే? 75 ఏళ్ళు అయితే స్వతంత్రం ఏ ప్రభుత్వం చేసింది సర్వేలు? అవసరం నీకు సర్వేలు చెప్పేందుకే? స్కూల్లో పాపం ఒక టీచర్ వచ్చింది, పసిపిల్ల తల్లి, ఆమె ఒక క్లాస్ ఇంటర్వ్యూ నుంచి వచ్చి సర్వే చేస్తే 4 గంటలుగా నాన్న నేను పోతా అంటుంది. అమ్మ మరి సర్వే ఎట్లా అంటే, నాన్న నా పిల్ల ఎట్లా అంటే, నా రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని వేరే ఇంటి కార్డు నేను సర్వే చేపించుకొని ఆమె దోలిచ్చిన పాము బస్ ఎక్కించి. నీకు అంత ఎందుకు నీకు ఆ పని చెప్పి దానికి 3వ సర్వే ఎందుకు? సర్వేలు ఎందుకు చెప్పాలి? అవసరమా? మన బీసీలకు రిజర్వేషన్ అంటే 42% మన బీసీలో రిజర్వేషన్ రావాలి. ఏడున్నాయి? ఆమె సోనియా గాంధీ చెప్తే చేయాలంటది, రాహుల్ గాంధీ చెప్తే రాహుల్ గాంధీ నాకు సంబంధమే లేదు అంటాడు. ఆయన వరంగల్లో మీటింగ్లో చెప్పే అన్ని మీటింగ్లో బాగానే చెప్తున్నాడు. ఎక్కడ తిరిగి ఏం లేదు. మన వీడికి కొడంగల్ మన కేటీఆర్ పోతే ఎట్లా వచ్చిండ్రు? ఆయన ఒక ముద్దాయిని జైళ్లకు సంఖ్యలు వేసుకొని పోయి పట్టుకోకపోతే ఆయన కొడుకు బిడ్డ కొడితే మన నామకరణం చేసేసాడు మనకి కేటీఆర్ పోయి. ఎందుకొరకు? అభిమానము. కేసీఆర్ అంటే ప్రతి ఒక్క పిల్ల దాని పెద్దలుగా అభిమానం ఉంది. మనకు పట్టణ అన్నం పెట్టినోడు 75 ఏళ్ళ నుంచి ఎవ్వడు మనకు ఇంత సహకరించలే. 10 ఏళ్ళ పరిపాలించాలంటే మనకి ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషం. ఇవల్ల పొలాలు కావాలి, ఇవల్ల ఒడ్లు పండుతావా మీకు అనుకున్న పొలం, ఇవల్ల ఒడ్లే లేవు. ఈ 10 ఏళ్ళ నుంచి మంచిగా నీళ్ళు వస్తున్నాయి, పుష్కలంగా ఒడ్లు పండుతున్నాయి. అన్ని కాలువ బంద్ అయినాయి. మాకు వచ్చే నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయండి. ఆయనను మాత్రం సన్నాసి వాడు ఈడు అని తీర్తే కానీ మేము కర్రలు తీసుకొని రేవంత్ రెడ్డినే మేము తరగా కొడతాం. చూడండి మేము